హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా పీఠకంలో మా ఇంట్లో అమావాస్య పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాము. అమావాస్య అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. పూర్వకాలంలో అమ్మవారు రాక్షస సంహారం చేసిన తర్వాత రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంత స్వరూపంలో కొలుచుకోవడానికి అమ్మవారికి అమావాస్య ప్రత్యేకమైన రోజు. చాలామంది కలిసి రాదనుకుంటారు కానీ మధురమైన రోజు అమావాస్య. చీకటిని ప్రకలించుకుంటూ దివ్య జ్యోతిగా యజ్ఞ రూపంలో దర్శనమిస్తున్న మా శివగులకమ్మ తల్లి. ప్రతి అమావాస్యకి మేమిలా నిండుగా యజ్ఞం కుంభం జరుపుకుంటాము. అమ్మ అంటేనే వెలుగు, మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించే దివ్య జ్యోతి. దివ్య జ్యోతి స్వరూపంగా దర్శనమిస్తున్న మా శివగులకమ్మ తల్లి. అమ్మకి ఇలా అమావాస్య పూజ ప్రత్యేకం. ఇలా 16 అమావాస్యలు జరుపుకుంటే మనం అనుకున్న కార్యసిద్ధి జరుగుతుంది. మా గుడిలో ఎంతోమంది భక్తులు ఇలా మొక్కుకొని 16 అమావాస్యలైతే అమ్మవారికి ఇలా పూజనైతే చేసుకుంటారు. ఈరోజు అమ్మవారికి అమావాస్య పూజ అయితే ఎంతో సంతోషంగా అయితే జరుపుకున్నాము. చిక్కులు చికాకులుండి మనం అనుకున్న పనులు జరగనప్పుడు ఇలా యజ్ఞం చేసుకుంటే మనం అనుకున్న పనులు సిద్ధిస్తాయి. అమ్ముందని మనం మనస్ఫూర్తిగా నమ్మి ఏ పనికైనా తలపెడితే అనుకున్న కోరిక అనుకున్నట్టుగా తీరుతుంది. ఆమె మనకి శక్తినిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇలా హోమం చేయలేకపోతే ఉదయం సాయంత్రం మనస్ఫూర్తిగా అమ్మకు దీపం పెట్టినా కూడా అమ్మ ఉప్పొంగిపోతుంది. జై దుర్గా భవానీ, జై జై దుర్గా.